విశాఖలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్ఆర్సీపీ వార్డు ప్రెసిడెంట్లు, కార్పొరేటర్లపై బైండ్ ఓవర్లు పెట్టారు. పీటీ కేసులు లేని వైఎస్ఆర్సీపీ నేతలను కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు. బైండ్ ఓవర్ చేయడం వెనక కూటమి నేతల హస్తం ఉంది అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ఏంటి విశాఖలో బైండ్ ఓవర్లు కేవలం వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది? ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. అది విశాఖ నగరంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతల మీద అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కనీసం తమ మీద ఎటువంటి కేసులు కూడా గతంలో లేవని, ఎటువంటి నేర చరిత్ర కూడా లేదని, కనీసం పిటి కేసులు కూడా లేవని, అటువంటి తమ మీద తమను ఏ విధంగా బైండ్ ఓవర్ చేస్తారని చెప్పి పోలీసులను వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీని మీద న్యాయ పోరాటానికి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఎవరైతే వార్డుల్లో కీలకంగా ఉంటారో, ఎవరైతే వార్డుల్లో కీలకంగా ఉండి ఎన్నికలు నిర్వహించారో వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా నాయకుల మీద కూడా బైండ్ ఓవర్ చేసే పరిస్థితి విశాఖ నగరంలో కనిపిస్తుందని, కొంతమంది మహిళా కార్పొరేటర్లను కూడా బైండ్ ఓవర్ చేశారని, అదే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల విషయానికి వచ్చేటప్పటికి వారి మీద ఎటువంటి బైండ్ ఓవర్ కేసులు కూడా మహిళా నేతల మీద పెట్టలేదని, ఎందుకు ఒక వైఎస్ఆర్సీపీ నేతలనే టార్గెట్ చేసుకుని బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే విశాఖపట్నంలోని కొన్ని రోజుల క్రితము ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన విష్ణుకుమార్ రాజు మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అటువంటి విష్ణుకుమార్ రాజును ఎందుకు బైండ్ ఓవర్ చేయలేదు, వైఎస్ఆర్సీపీ నేతలను ఎందుకు బైండ్ ఓవర్ చేస్తున్నారని చెప్పి కూడా పోలీసుల తీరు మీద వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా మండిపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు కానీ, వైఎస్ఆర్సీపీ నేతలు కానీ భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. కనీసం తమ మీద గతంలో ఎటువంటి కేసులు కూడా లేవని, అటువంటి తమను తీసుకొచ్చి ఏ విధంగా బైండ్ ఓవర్ చేస్తారు, ఏ విధంగా తమను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు పేర్కొంటున్నారు. దీని మీద తాము న్యాయ పోరాటానికి కూడా వెనకాడమని, తాము ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాము, కౌంటింగ్ సమయంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు వెనక్కి తగ్గేందుకు, వారు బయటికి రాకుండా ఉండేందుకే పోలీసులు ఇటువంటి చర్యలు చేపట్టారని ఆరోపణలు, అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక ఖచ్చితంగా కూడా కూటమి నేతల హస్తం ఉందనే అభిప్రాయాన్ని అయితే వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. హరి. ఓకే నాయుడు.